శ్రీ రాధాకృష్ణ ఆయి భక్తి పరిణితిని అర్థం చేసుకోవాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఆమె గురించి 1-2 విషయాలు తెలుసుకుంటేనే శరీరం రోమాంచితమవుతుంది. ఆ విషయాలను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. రాధాకృష్ణ ఆయిని ఎవరికీ అందనంత ఎత్తున శిఖరాగ్రాన నిలిపారు బాబా. శిఖరాగ్రాన ఉన్న ఆయిని మనం ఎవ్వరమూ చేరుకోలేము. కనీసం తలెత్తి 10 నిమిషాలు చూడలేం. ఎవరికీ సాధ్యం కాని దైవిక అనుబంధాన్ని సాధించిన గొప్ప యోగిని. ఆ తల్లి రూపాన్ని కూడా చూడలేము. అద్వితీయ సాధన ద్వారా సాధించిన ఆయి శక్తి లౌకికానికి అంటకుండా, అది మలినం కాకుండా ఎప్పటికీ స్వచ్ఛంగా ఉండాలన్న ఉద్దేశంతో కనీసం ఆమె రూపం కూడా ఎవ్వరికీ దొరకకుండా బాబా తనలో మిళితం చేసుకున్నారు. సాయిబాబా మార్గంలో రాధాకృష్ణ ఆయి అనే భక్తి శిఖరాన్ని గుప్తంగా అజ్ఞాతంలో నిరాకారంగానే బాబా ఉంచారు. రాధాకృష్ణ ఆయి వలె మరెవ్వరూ అంతటి శక్తి సామర్థ్యాలను సాధించలేరని, ఒకవేళ ప్రయత్నం చేసినా అది వృధా ప్రాయసేనని బాబాకు బాగా తెలుసు. ఆయి స్థాయికి ఎవ్వరూ చేరుకోలేరన్నది కూడా సుస్పష్టం. రాధాకృష్ణ ఆయి అనే పేరు తప్ప ఆమె రూపం గుప్తంగానే ఉంచారు. బాబాను సేవించిన కుటుంబాల వారసులు చెప్పుకుంటారు, నేను మహల్సాపతి 4వ తరమని, గోండ్కర్ 3వ తరమని. కానీ ఆయికి అలా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అచ్చంగా బాబాకు వలె. ఇంతకంటే గొప్ప అనుబంధం ఆయికి బాబాకి ఉంది. రాధాకృష్ణ ఆయి బాబా మురిపాల బిడ్డ. ఆయన మానసపుత్రిక. ఇది అక్షర సత్యం. బాబా మనస్సులో వచ్చే ప్రతి తలంపు ఆయి గ్రహించేవారు. ఆమెను అర్థం చేసుకోవడం అసాధ్యమైన విషయం. ఆమెతో సన్నిహితంగా ఉన్న రేగే, వామన్ పటేల్, పురంధరే లాంటి వారికే ఆయిని అర్థం చేసుకోవడం అసాధ్యమైంది. రాధాకృష్ణ ఆయికి ఉన్న తపనంతా ఒక్కటే, బాబాకు నిస్వార్థ రీతిలో సేవ జరగాలి. బాబాను సేవించుకునే భక్తులు ఏమీ ఆశించని నిస్వార్థ గుణాన్ని కలిగి ఉంటే వారి భక్తి శ్రద్ధలకు అనుగుణంగా సాయి మహారాజ్ సకలం అనుగ్రహిస్తారన్నది ఆయి అభిమతం. బాబా వద్దకు వచ్చి మనం ఇష్టం వచ్చినవి కోరడం కాదు, భక్తుల శ్రేయస్సుకు ఏది అనుగ్రహించాలన్నది సాయి మహారాజ్ ఇష్టమై ఉండాలి. కానీ ఇక్కడకు వచ్చేవారు కేవలం మనోవాంఛల కోసమే వస్తున్నారు. అవి నెరవేర్చుకోవడానికి ఏదో ఒక సేవను ఎత్తుకుంటున్నారు. సేవ అన్నది నిస్వార్థంగా జరగాలని ఆయి భావించేవారు. మహారాజును ఆశ్రయించిన వారికి సేవే పరమావధిగా ఉండాలి. సాయి మహారాజ్ వైభవాన్ని పెంచడానికి తప్పించాలి. అటువంటి వారి శ్రేయస్సుకు అడగకుండానే మహారాజ్ అన్నీ గ్రహిస్తారని ఆయి ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయి మాధ్యమంగా జరిగిన సేవల్లో పాల్గొన్న భక్తులకు అపారమైన సాయి కృప దక్కేది. రాధాకృష్ణ ఆయి భక్తుల శ్రేయస్సు కోసం ఒక విషయంలో ఎప్పుడూ తప్పించేవారు. అదేంటంటే, బాబాను ఆశ్రయించిన భక్తులు తమ సంపాదనలో కుటుంబ పోషణకు, ఇతర యోగక్షేమాలకు యోగ్యమైన రీతిలో వారి సంపదను వినియోగించుకొని మిగతాదంతా సాయి మహారాజ్ సేవకు వినియోగించాలన్నది ఆయి తపన. ఆయిది న్యాయమైన తపనే. నీ సంపాదనంతా భగవంతుని సేవకు ధారాదత్తం చేయమని చెప్పలేదు. నీ అవసరాలకు సంపాదనను వినియోగిస్తున్న సమయంలో భగవంతుని సేవ అనే మరో బాధ్యత కూడా ఉందన్న విషయం గుర్తుంచుకోమని చెబుతుంది. బాబా కృప వల్ల మనకు ఒక ఉపాధి, సంపాదన వచ్చింది. దానిని నీ సంసార అవసరాలకు యోగ్యమైన వాటికి వెచ్చించి విలాసాలకు వెళ్లకుండా ఖర్చు చేసి మిగతా ధనాన్ని భగవంతుని సేవకు సద్వినియోగం చేయాలన్నది రాధాకృష్ణ ఆయి ఉద్దేశం. నీ సంపాదనలో భగవంతుని కోసం వెచ్చించేదే సద్వినియోగం అయినట్లు. ఈ విషయాన్ని ఆయి ఎప్పుడూ భక్తులకు చెబుతూ ఉండేది.
ఈ సూచన ఒక వ్యక్తిపై చూపిన ప్రభావం ఈ సంఘటన ద్వారా తెలుసుకుందాం. వామన్ పటేల్తో పాటు ఆయన బంధువు ఒకరు షిరిడీకి వస్తారు. ఆ వ్యక్తి విలాసవంతుడు. షిరిడీ యాత్రకు కూడా ఒక విహారయాత్ర మాదిరిగానే వస్తారు. వామన్ పటేల్తో పాటు ఆయి ఇంట్లో బస చేస్తారు. ఆ వ్యక్తి మనస్తత్వం గమనించిన ఆయి, బాబాతో ఉన్న రుణానుబంధం మూలంగా ఇక్కడకు వచ్చావు, ఇక నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది అని అంటారు. ఇప్పటి వరకు విలాసాల కోసం ఎంత తప్పించావో నీకు అసలైన తృప్తినిచ్చే దానికోసం 1000 రెట్లు తప్పిస్తావని ఆయి చెబుతుంది. ఆ వ్యక్తికి ఆయి మాటల్లోని ఆంతర్యం అర్థం కాదు. బాబా దర్శనం చేసుకొని తన స్వస్థలమైన పూణేకు బయలుదేరుతాడు. ప్రయాణంలో తాను భోజనం చేస్తుండగా రైలు పెట్టెలో మూలన నక్కి కూర్చున్న ఒక పేద రైతు ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఆహారాన్ని అర్థిస్తాడు. తాను తిన్న ఎంగిలి రొట్టె ఇవ్వకుండా మరో భోజనం ప్లేట్ను ఆర్డర్ చేసి రైతుకి ఇస్తాడు. దానికి ఎంతో తృప్తి చెందిన రైతు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే మీలాంటి వారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలయ్యా, మీలాంటి వారు ఉంటే నాలాంటి అభాగ్యులకు రోజు పండగేనయ్యా అని ఆ పేద రైతు దీవించి వెళ్ళిపోతాడు. పేద రైతు చూపిన కృతజ్ఞతకు ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. విలాసాల పేరిట ఎంతోమంది స్నేహితులకు, బంధువులకు విందు వినోదాలు, పెళ్ళిళ్లకు, ఫంక్షన్లకు విలువైన వస్తువులు బహుమతిగా ఇచ్చాను. వారెవ్వరూ ఎప్పుడు కృతజ్ఞతగా, తృప్తితో నాతో వ్యవహరించలేదు. వీడి వద్ద సంపద ఉంది కాబట్టి ఖర్చు చేస్తున్నాడన్న భావనలోనే ఉండేవారు. కానీ రైతుకు నేను చేసిన సహాయం అత్యల్పమైంది. ఆయన కృతజ్ఞత మాత్రం నా జీవితానికి సరిపడా తృప్తినిచ్చింది. వామన్ పటేల్ బంధువైన ఈ వ్యక్తి పూణే వ్యవసాయ మార్కెట్లో పెద్ద వ్యాపారి. ప్రతిరోజు మార్కెట్కు దూర ప్రాంతాల నుండి రైతులు ధాన్యం తీసుకొస్తుంటారు. సరుకుకు బేరం కుదిరే వరకు రైతు పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఇంటి నుండి తెచ్చుకున్న రొట్టె ముక్కను పొదుపుగా 2 పూటలు రైతులు తింటున్న దృశ్యం వ్యాపారి కళ్ళలో పడింది. ఇలాంటి దృశ్యాలు అనేక ఏళ్లుగా వ్యాపారి చూస్తున్నా అప్పుడు లేని చలనం, రైతు పట్ల సానుభూతి ఇప్పుడు కలుగుతుంది. షిరిడి తిరుగు ప్రయాణంలో మీలాంటి వారు ఉంటే మాలాంటి అభాగ్యుల కడుపు నిండుతుంది అని పేద రైతు అన్న మాట పదే పదే గుర్తొస్తుంది. ఒకరోజు రాధాకృష్ణాయి అన్నమాట విలాసాలను వదిలి జీవితకాలం తృప్తి పొందే సేవ చేస్తావన్న మాట గుర్తొస్తుంది. ఆకలితో ఉన్న ఒక రైతుకు ఆహారం పెడితేనే ఎంతో తృప్తి కలిగిందే. రోజు మార్కెట్కు వచ్చే రైతులకు భోజనం అందించగలిగితే ఎంత తృప్తి ఉంటుంది. వెంటనే తన ఆలోచనను అమలు చేయాలి అనుకుంటాడు. మార్కెట్ యార్డ్లో ఒక షాపుని అద్దెకు తీసుకొని సాయినాథ్ రసోయి అనే వంటశాలను ఏర్పాటు చేస్తాడు. ఆ వంటశాలలో ఎవరైనా వచ్చి వంట చేసుకొని భోజనం చేయవచ్చు. అందుకు కావలసిన అన్ని సరుకులు అందుబాటులో ఉంచేవారు. వంట తెలిసిన రైతులు కొందరు ఆహారాన్ని వండి సిద్ధం చేసేవారు. ఆకలితో ఉన్న ప్రతి రైతుకు అక్కడ భోజనం లభించేది. సాయినాథ్ రసోయికి ఎప్పుడూ తాళం వేసింది లేదు. అన్నార్తుల కోసం 24 గంటలు తెరిచే ఉండేది. ఈ సేవను తన జీవిత పర్యంతం కొనసాగించారు. మార్కెట్లో ఉన్న ఒక్క షాపు కాస్త 4 షాపులయ్యాయి. వ్యాపారులు ఎంత పెరిగితే తన సేవను అంతగా విస్తరించారు. ఇప్పటికీ కూడా వారి వారసులు ఈ సేవను కొనసాగిస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మార్కెట్ యార్డ్లో సాయినాథ్ రసోయి ఇప్పటికీ అన్నార్తుల ఆకలి తీరుస్తూనే ఉంది. శ్రీ రాధాకృష్ణ ఆయి ఆశించిన విధంగా భక్తులు నిస్వార్థంగా మారి సంపాదనలో కొంత సేవ కోసం వినియోగిస్తే వారి శ్రేయస్సుకు సాయి మహారాజ్ చూస్తారన్నది పూణే వ్యాపారి విషయంలో రుజువైంది. ఆ వ్యాపారి జీవితం ధన్యం కావడంతో పాటు ఆయన సేవకు మెచ్చిన సాయి మహారాజ్ వ్యాపారికి
లెక్కలేనంత ఐశ్వర్యాన్ని, సంపదను అనుగ్రహించారు. మనం ఏదైనా ఆశించి సేవ చేస్తే బాబా ఆశించింది మాత్రమే ఇస్తారు. ఏమీ ఆశించకుండా సేవ చేస్తే మనం ఊహించనిది బాబా అనుగ్రహిస్తారు. ఆయి ఈ విషయాన్ని బలంగా నమ్మేవారు. తన వద్దకు వచ్చిన భక్తులకు కూడా ఇదే విషయం బోధించేవారు. భక్తులను బాబా 2 కేటగిరీలుగా విభజించేవారు. కోరికలతో వచ్చిన వారికి మసీదులోనే అనుగ్రహమిచ్చి పంపేవారు. ఎవరైతే పారమార్థిక ఉన్నతికై తప్పిస్తారో వారిని రాధాకృష్ణ ఆయి ఇంటికి పంపేవారు. ఆయి ఇచ్చే శిక్షణ భక్తుల పారమార్థిక ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడేది. న్యాయ విద్యను అభ్యసించే వామన్ పటేల్కు ఉన్న పారమార్థిక జిజ్ఞాసను గమనించిన బాబా అతనిని ఆయికి అప్పగిస్తారు. వయస్సులో చిన్నవాడైన వామన్ పటేల్కు బాబా చెప్పే విషయాలు అంత తొందరగా అర్థం కావు. అందుకే ఆధ్యాత్మిక పరిణితి కోసం తల్లి వంటి రాధాకృష్ణ ఆయికి అప్పగిస్తారు. ఆయి శిక్షణలో అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తున్నా పటేల్కు సాత్విక గుణాలు అబ్బడం లేదు. అందుకు ఆయి ఒక ఉపాయం చేస్తుంది. బాబాయే వామన్ పటేల్లో సాత్విక గుణాలను పెంపొందించాలని ప్రార్థిస్తుంది. ఒకరోజు వామన్ను పిలిచి, ఈరోజు బాబాకు నీవే కిచిడి ప్రసాదం తయారు చేసి పంపు అంటారు. ఆయి ఆజ్ఞ మేరకు ప్రసాదం తయారు చేసి తన చెల్లెలతో బాబాకు పంపుతారు. ఆ కిచిడిని బాబా తన చేతిలోకి తీసుకొని తాను తిని కొంత భక్తులకు పంచి మిగిలింది రాధాకృష్ణ ఆయికి పంపమని చెబుతారు. బాబా పంపిన ఉచ్చిష్టాన్ని ఆయి కొంత తిని మిగిలింది వామన్ రావుకి ఇచ్చి బాబా ఉచ్చిష్టం ప్రేమగా తినమని చెబుతారు. కిచిడి ప్రసాదం తిన్న వామన్ పటేల్ తెలియని అలౌకిక స్థితిలోకి వెళ్తారు. అప్పటి నుండి తనలోని చంచలత్వం, దూకుడుతనం అన్నీ తొలగిపోయి సాత్విక భావాలు ప్రకటితమవుతాయి. మనస్సు నిర్మలమై నిశ్చలమైన స్థితిలోకి వస్తారు వామన్ పటేల్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బాబా వామన్ పటేల్కు నేరుగా తన ఉచ్చిష్టాన్ని పంపించవచ్చు. తన ఉచ్చిష్టంతో పాటు తన సాధనకు మాధ్యమంగా ఉన్న ఆయికి పంపి ఆమె తిన్న తరువాత ఇద్దరూ భుజించిన ఉచ్చిష్టాన్ని వామన్కు ఇస్తారు. భగవంతుడు, దైవిక సంబంధం కలిగిన సాధకురాలు ఇద్దరి ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లే అంత త్వరగా వామన్ పటేల్లో సాత్విక భావాలు ఉద్భవించాయి. ఆయుశాలకు పంపిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన అనుభవాలు లభించేవి. రేగే ఎప్పుడు షిరిడీ వచ్చినా ఆయి ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఒకసారి రేగే ఆయి ఎదురుగా కూర్చున్నప్పుడు, నేను మీకంటే బలవంతురాలిని అని అంటుంది. నిజానికి ఆయిది బక్కపలచని శరీరం. రేగే మంచి దేహదారుఢ్యం కలిగిన ఆజానుబాహుడు. రేగే ఆయికి ఉన్న పారమార్థిక శక్తులను తెలిసినవాడు, గొప్ప వివేకం కలిగినవాడు. అందువల్ల ఆయి అన్న మాటకు ఇలా సమాధానమిస్తాడు, అవును, నేను పారమార్థికంగా చాలా బలహీనుణ్ణి, మీరు అందులో బలవంతులు అంటారు. అయినా ఆయి రేగేను వదిలిపెట్టకుండా నేను అన్నింటా బలవంతురాలినే అంటుంది. ఇద్దరి బలం ఎంతో ఈరోజు తేల్చుకుందాం. మధ్యాహ్న సమయంలో రహాతకు వెళ్ళే దారి నిర్మానుషంగా ఉంటుంది. నువ్వు నన్ను భుజాలపై ఎక్కించుకొని ఎంత దూరం పరిగెడతావో నేను కూడా నిన్ను భుజాలపై ఎక్కించుకొని పరిగెడుతా. ఎవరు ఎక్కువ దూరం పరిగెడితే వారే బలవంతులని అంటుంది ఆయి. రేగే ఆయిని భుజాలపై ఎక్కించుకొని 2 మైళ్ళు పరిగెడతారు. ఆ తరువాత రేగేను తన భుజాలపై మోస్తూ 4 మైళ్ళు పరిగెడుతుంది. ఆయి నీకంటే నేనే బలవంతురాలిని, 2 మైళ్ళు దాటాను అని దింపకుండా 4 మైళ్ళు పరిగెడుతుంది. ఆయి పరిగెత్తడం ఆపినా రేగే ఆమె భుజాలపై నుండి దిగడు. చిన్న పిల్లవాడిలా మారాం చేస్తూ పారమార్థిక మార్గంలో ఇదే విధంగా మీరు నన్ను భుజాలపై తీసుకువెళ్తానంటేనే
గమ్యం చేరుస్తానంటేనే నేను కిందకు దిగుతానంటారు రేగే. అందుకు ఆయి సరేనంటుంది. ఈ సంఘటన జరిగిన సాయంత్రం రేగే బాబా దర్శనానికి వెళ్తారు. అప్పుడు బాబా, నువ్వు కోరుకున్నట్లే ఆమె తీసుకెళ్తుంది, నేను కూడా నిన్ను అలానే తీసుకెళ్తాను అంటారు. ఆయిని మాధ్యమంగా చేసుకొని బాబా తన ఆధ్యాత్మిక పరిణితికి ఎంతగా పరితపిస్తున్నారో తెలుసుకొని రేగే అమితానందం పొందుతారు. ఇలా ఆయిని మాధ్యమంగా చేసుకొని ఎంతోమందిని బాబా పారమార్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. రాధాకృష్ణ ఆయి సామాన్యులకు అర్థం కాని బ్రహ్మాండం. అందుకే బాబా ఆయిని గుప్తంగా ఉంచారు. రాధాకృష్ణ ఆయి భక్తి సాధన, బాబా పట్ల ఆమె దృక్పథం సామాన్యులకు అర్థమయ్యేది కాదు. సాయి భక్తి మార్గంలో ఆమె వలె ఎవ్వరూ ఉండలేరు. ఆయి గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడమే తప్ప ఆమె భక్తి సాధన రహస్యాల లోతుల్లోకి వెళ్ళే సామర్థ్యం మనకు లేదు. రాధాకృష్ణ ఆయి సాధనను మరికొంత అవగాహన చేయించమని సాయిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.